నమస్కారం। ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో గాజులపేటలో ఉన్నాం। ఈ గాజులపేట ఒకసారి చూస్తే ఈ ప్రాంతం మొత్తం నీళ్ళు ఆగి దారుణంగా ఉంది। ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు। ఎందుకంటే చిన్నపాటి వర్షానికే ఈ చెరువ వాగ ఏరా అంటున్నారు, అంత భయపడుతున్నారు। ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల్ జిల్లా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి। 20 వార్డుల్లో ఒక 2-3 వార్డులు తప్ప టోటల్ ఇదే విధంగా ఉన్నాయి। స్థానిక యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదు। సీసీ రోడ్లు డ్రైనేజ్ మాట పక్కకేరు కానీ కనీసం వర్షానికి ఈ నీళ్లు కూడా తరలించే పరిస్థితి లేదు। ఒకసారి ఆలోచన చేయండి। ఎందుకంటే కోట్లాది రూపాయలు గత 5 సంవత్సరాల నుంచి దాదాపు అలా మున్సిపాలిటీకి 30-40 కోట్లు వచ్చినాయని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు స్థానిక యంత్రాంగం, స్థానిక నాయకులు। మరి అన్ని కోట్లు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ వస్తే మీరు ఎందుకు ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం లేదో ఒకసారి మేము సభాముఖంగా ఈ యొక్క ప్రజల సమక్షంలో అడుగుతున్నాం। వెంటనే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ క్లీన్ చేసి ఈ ప్రాంతంలో ఈ యొక్క నీళ్లను తరలించాలి, లేదంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు। ఈ డెంగ్యూ రోగాలు వస్తాయి, మలేరియా రోగాలు వస్తూ ఈ నీళ్లపై దోమలు ఆగుతున్నాయి। వాటి మనకు ప్రజలు కొట్టడం వల్ల ఈ యొక్క రోగాల బారిన పడుతున్నారు। అదేవిధంగా వీళ్ళు రావాలంటే పడవ వేసుకోవడం వల్ల అర్థం కాదు। ఈ చిన్న వర్షం పెద్ద వర్షం కూడా పడలేదు, ప్రతి వర్షానికి 10 రోజుల ఇదే విధంగా నీళ్లు ఆగుతాయి। ఈ ఐజ పట్టణంలో దాదాపు 20 వార్డులు ఉంటే 17 వార్డులో ఇదే పంచాయతీ కావున వెంటనే వీటన్నింటినీ క్లియర్ చేయాలని స్థానిక యంత్రాంగం, మున్సిపల్ శాఖ వెంటనే క్లియర్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్। నియోజకవర్గంలో మొత్తం ఇదే విధంగా ఉన్నాయి। అదేవిధంగా కమిషనర్ ఐజ పాలనలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కనీసం ఈ యొక్క ప్రాంతంలో విజిట్ చేస్తే మీకు ఈ సమస్య పరిస్థితి అర్థమవుతుంది। ఈ యొక్క ఐజ మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలో ప్రతి సమస్య ఉన్నాయి। స్థానికంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వెంటనే స్పందించి ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని, లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు। వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్। అదేవిధంగా ముఖ్యంగా ఇక అలంపూర్ నియోజకవర్గం చాలా విచిత్రంగా ఉంది। ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గెలిచింది ఒక పార్టీ, ఎమ్మెల్సీ ఒక పార్టీ। అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నడితే మీరు అధికారం నడితే వాళ్ళు ఒకటి చెప్తున్నారు, మీరు మాకు ఓటు వేసినారు అంటున్నారు। మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఈ ప్రాంతంలో ఉన్నారు, ఎమ్మెల్యేతో ఏకంగా ఉంటుంది ఎప్పుడు। మరి ఈ ప్రాంతంలో యొక్క ప్రజలు ఎవరిని చెప్పుకోవాలని మేము అడుగుతున్నాం। ఎందుకంటే గత 21 సంవత్సరాల నుంచి మీరు అధికారంలోకి ఉండి, ఎందుకంటే చెల్లడుతున్నా 21 సంవత్సరాల నుంచి 4 ఎమ్మెల్యేలు మీరు గెలిపించినారు, కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మీకు తెలియదా? అదేవిధంగా ఎందుకంటే మీరు అభిమానంతో గెలిపిస్తున్నారని ప్రజలు అంటున్నారు, మీరు కనీసం ఫోన్లు ఎత్తారు। అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పత్తి రైతుల సమస్య పడ్డదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ఆరోగ్యం గురించి పడ్డదు, రోడ్ల వ్యవస్థ పడ్డదు, సాగునీటి వ్యవస్థ పడ్డదు। మరి మిమ్మల్ని గెలిపించి ఏం లాభం అని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। వెంటనే ఈ ప్రాంతంలో పర్యటించాలి, గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చోవడం కాదు, ఓట్ల రావడం కాదు, ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంతం యొక్క సమస్యలు తెలుసుకోవాలి। ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మీకు పట్టాలని అడుగుతున్నాం। క్షేత్రస్థాయిలో వెళ్ళి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాగుల పరిస్థితి ఏంటి, సాగునీటి పరిస్థితి ఏంటి, తుమ్మల రిజర్వాయర్ బ్యారేజీ రిజర్వాయర్ లేదు, ఇక మల్లమ్మగుట్ట పూర్తి కాలేదు, ఆర్డిఎస్ లింక్ పూర్తి కాలేదు, అదేవిధంగా నెట్టంపాడు 99 ప్యాకేజ్ పూర్తయితే మన ప్రాంతానికి నీళ్ళు వస్తాయి। ఈ రకంగా ఇన్ని సమస్యలు ఉంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఐజలో 30 పడకల ఆసుపత్రి దాదాపు 36 మాసాలు అయింది, ఇంతవరకు ఏ విధంగా ముందుకు రావడం లేదు। అక్కడ వాగులాగల ఆ ప్రాంతంలో నీళ్ళు చిన్న వాన వస్తే కూడా ఆ యొక్క పిఎస్సి మొత్తం నీళ్ళు అవుతాయి। ఐజే కాదు నియోజకవర్గంలో సమస్యలు మొత్తం పడితే మీరు కనీసం పట్టించుకోవడం లేదు। ఓట్లప్పుడు మాత్రమే మీ ప్రజలు అవసరమని భారతీయ జనతా పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నాం। అదేవిధంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు కూడా డైరెక్ట్ అడుగుతున్నాం, వాళ్ళని పక్కబెట్టు, మీకు అధికారం ఉంది, ఖచ్చితంగా మీరు మిమ్మల్ని అడిగే హక్కు మాకుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వెంటనే స్పందించి మన అలంపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం। భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై।